అంటే తన స్టేయింగ్ పర్పస్ కోసం ఏదైనా ఒకటి పర్చేస్ చేస్తున్నారంటే అది హౌసింగ్ లోన్ కిందకొస్తది. ఆ పర్చేస్ ఏదైనా అవ్వచ్చు. అది ఓపెన్ ప్లాట్, ఏదో ఇండిపెండెంట్ హౌస్ ఆర్ అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ ఏదైనా అవ్వచ్చు. తను పర్చేస్ చేస్తున్నారు. సో, దానికోసం రి మనం హోమ్ లోన్ అనేది చేస్తాం. ఓకే. వేరేస్ ల్యాప్ వచ్చేసి ఏంటంటే లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ. సో, అతనికి ఆల్రెడీ ఏదైనా ప్రాపర్టీ ఉంది. సో, దానికి అతనికి ఇంకా అదర్ యూజ్ ఏదైనా ఉండొచ్చు. ఎండ్ యూజ్ దేనికైనా ఉండొచ్చు. ఏదైనా బిజినెస్ డెవలప్‌మెంట్ అయ్యుండొచ్చు. లేకపోతే వేరే ఇంకొక దగ్గర ప్రాపర్టీ ఏదైనా ఇంకొకటి పర్చేజ్ చేసుకుందాం. అట్లా ఎండ్ యూజ్ దేనికైనా అవ్వని ఆల్రెడీ అతనికున్న ప్రాపర్టీని బేస్ చేసుకొని మనము లోన్ ఇవ్వడాన్ని ల్యాప్ అంటాం. లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ. ఇప్పుడు హౌసింగ్ లోన్ వచ్చేసి మనము సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇద్దరికీ చేస్తాం. వేరే సాలరీడ్‌కొచ్చేసి ఏంటంటే మనం ఎలిజిబిలిటీ అంటే అతనికి ఎంత ఇన్‌కమ్ వస్తుంది సాలరీడ్. సాలరీడ్ ప్రొఫైల్ అయితే సాలరీ ఎంతొస్తుంది ఏంటి? సో, దాని మీద మనం కాలిక్యులేషన్ చేసుకుంటాం. అండ్ బేస్డ్ ఆన్ మార్కెట్ ప్రాపర్టీ వాల్యూ ఆల్సో. ఇప్పుడు అతనికి సాలరీ తక్కువుంది. బట్ రిక్వైర్మెంట్ కావాలి అట్లా ఏమనంటే అలాంటి కేసెస్‌లో మనం ఏం చేస్తామంటే ఇంకా అదర్ ఇన్‌కమ్ ఏదైనా ఉందా? లైక్ రెంటల్ ఇన్‌కమ్ అలాంటిదేమైనా వస్తుందా అతనికి? ఇఫ్ ఇన్ కేస్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వాళ్ళ వైఫ్ ఏమైనా జాబ్ చేస్తుందా? ఆమె సాలరీడా? లేదు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏదో ఒక శారీ బిజినెస్ ఆర్ బొటిక్ ఏదో ఒకటి సంథింగ్ వాళ్ళకేమైనా అదర్ ఇన్‌కమ్ ఏదైనా ఉందా? సో, అట్లా అదర్ ఇన్‌కమ్ కన్సిడర్ చేసుకొని కూడా మనము ఎలిజిబిలిటీ అనేది పెంచుకోవచ్చు.